హాయ్. అమెరికాలో కొంచెం డబ్బు సంపాదించుకున్నాడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక మంచి ఇల్లు, మంచి లాను, ఒక స్విమ్మింగ్ పూల్ కావాలని కోరుకుంటారు. చక్కగా ఇలా ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇది వచ్చేప్పటికి హీట్ అనమాట. ఇది రెండు రకాలుగా ఉంటుంది. కింద గ్యాస్ ఉంటుంది, ఆ గ్యాస్ మీద హీటు వస్తుంది. చక్కగా అందరూ అట్లా రౌండ్గా ఇట్లా కుర్చీలు అవి పెట్టుకొని సరదాగా ఎంజాయ్ చేస్తారు. ఇది ఒక టైపు. ఇట్లా హీటర్ ఇట్టాగు ఇంట్లో కూడా ఉంటుంది, ఇలా బయట కూడా ఉంటుంది అనమాట. ఇదిగోండి ఇలా. అలాగే అక్కడ ఒక ఇది సరదాగా పార్టీస్ జరిగేటప్పుడు కూర్చోడానికి అట్టాగు నలుగురు కూర్చుని ఇచ్చేసుకోవటం, ఆరుగురు అలా కూర్చుని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇది వచ్చేప్పటికి స్విమ్మింగ్ పూల్. ఇది అటు పెద్దది కాదు, చిన్నది కాదు, మామూలుగా స్విమ్మింగ్ పూల్ అనమాట. ఇట్లా గార్డెను, ఇది ఇలా కుర్చీలు ఇట్టాగు చక్కగా ఇట్లా అవుట్ సైడ్ ఇది. మరలా దీనికి స్విమ్మింగ్ పూల్ కానుకొని ఇది ఒక చిన్న టబ్బు లాగా చూసారుగా. సరదాగా పిల్లలు, చిన్నపిల్లలు అట్లా ఇది టబ్బు, దాంట్లో ఇది ఇచ్చేయటం. ఇది స్విమ్మింగ్ పూల్ ఓవరాల్ వ్యూ. ఇలా మళ్ళీ మనం అక్కడ చూస్తాం కదా, ఇట్టాగు అట్ట వాలుగా ఉండి కుర్చీలు అట్ట వాటిల్లో కూర్చుని ఎంజాయ్ చేస్తారు. సరదాగా పిల్లలు స్విమ్మింగ్ చేసుకుంటూ ఉంటారు. ఇట్టాగు ఇది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఇది చూసారు కదా, అవుట్ సైడ్ ఎంత ఓపెన్ ల్యాండ్ ఉందో, చుట్టూ చెట్లు, అంతా ఒక అడవిలాగా. మళ్ళీ పైనుంచి ఎటువంటి ఇది రాకుండా ఉండటం కోసం, పాములు, పురుగు పుట్ర రాకుండా ఉండటం కోసం చుట్టూ మెష్ వేసేసి ఉంటుందన్నమాట. ఈ ఇంటికి కంప్లీట్గా అటాచ్ చేసేస్తారు. ఓకే, ఇది ఒక అమెరికాలో ఇది ఒక 10 ఎకరాల్లో ఉన్న ఇల్లు. ఇది స్విమ్మింగ్ పూల్. ఎందుకంటే పెద్దవి కూడా ఉంటాయి స్విమ్మింగ్ పూల్, కాకపోతే ఇది ఒక సింపుల్గా చిన్న స్విమ్మింగ్ పూల్. ఎప్పుడప్పుడు వాటర్ ఇది చూసుకుంటూ ఉంటారు. దీంట్లో కెమికల్స్ అవి మిక్స్ చేస్తారు, ఆక్సిజన్ ఇవన్నీ ఏయో కలుపుతూ ఉంటారు. ఓకే, మరిన్ని వీడియోల కోసం రెడ్ బస్ టు ఎయిర్ బస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. బాయ్.